హాయ్ అండి, నేను మీ హరి. వెల్కమ్ టు హరీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మనం ఎంతో టేస్టీగా ఉండే డాబా స్టైల్ చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. సో చికెన్ కర్రీ చాలా ఈజీ అండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మనం చాలా టేస్టీ అయిన చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. సో సండే స్పెషల్ కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎంజాయ్ చేయండి. సో ఈ చికెన్ కర్రీ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన లిస్ట్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను చూడండి. సో చికెన్ని మనము ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని ముందుగానే అందులో ఉప్పు, కారం, పసుపు వేసుకొని ముక్కలకి బాగా పట్టించేసేసి నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసి మార్నింగ్ కర్రీకి ప్రిపేర్ చేసుకుందాము. దీనిలో కావాల్సిన పదార్థాలన్నీ మనకి ఇక్కడ మెన్షన్ చేస్తున్నానండి, ఒకసారి చెక్ చేయండి. దీనికోసం ముందుగా మనం ఒక బాండి తీసుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకొని ఉల్లిపాయలని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. సో వీటిని మనకి బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఆనియన్స్ వేగుతూ ఉన్నాయి. ఈ కర్రీ అనేది మనకి చపాతీలోకి కానీ రైస్లోకి కానీ దేనిలోకైనా చాలా బాగుంటుంది, చాలా ఈజీ కూడా. చూడండి ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి. ఇందులోనే కొద్దిగా ఉప్పు యాడ్ చేస్తున్నాను. ఇందులోనే కొద్దిగా నేను బిర్యానీ ఆకు, ఇలాచి, చెక్క, లవంగాలను కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఆనియన్స్ని మనము పేస్ట్ లాగా చేసుకుంటాము. సో అందులోనే ఇవి కూడా మనకి మసాలాలు గ్రైండ్ అయిపోతాయి. సో చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, ఇలాచి వేసుకొని ఇవి కూడా ఫ్రై చేసుకుంటాము. మొత్తం మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి. వీటిని తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. అదే బాండీలో ఆయిల్ ఉంది కదండి. సో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, మ్యారినేషన్ అంటే ఉప్పు, పసుపు, కారం అవి 3 సరిపోతాయి. సో ఆ ఆయిల్లోనే ఈ చికెన్ ముక్కల్ని వేసుకోవాలి. ఫస్ట్ ఇవి వేసుకొని ఒక 10 నిమిషాలు హైలో మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మనకి పీసెస్ అనేవి చాలా బాగుంటాయండి. హై ఫ్లేమ్లోనే మనము కుక్ చేసుకుందాం ఒక 10 నిమిషాల వరకు. ఇవి కుక్ అయ్యేలోపు మనం దీనికి కావాల్సిన మసాలా రెడీ చేసుకుందాము. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 7 నుంచి 8 కాజూస్ యాడ్ చేశాను. అల్లము, వెల్లుల్లి ముక్కలు యాడ్ చేశాను. దానిలోనే కొద్దిగా ఎండు కొబ్బరి తురుము కూడా యాడ్ చేసుకుంటున్నాను. వీటన్నిటిని కలిపేసి మనం మెత్తగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుందాం. దీనిలోనే మనము ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని, ఆ చెక్క, లవంగాలు, అవి ఉన్నాయి కదా, చెక్క, లవంగాలు, ఇలాచి, బిర్యానీ ఆకు అవి కూడా యాడ్ చేసేసాను. అన్నీ కలిపేసి పేస్ట్లా చేసి పక్కన పెట్టేసుకున్నాను. చికెన్ ముక్కలు చూడండి ఫ్రై అవుతున్నాయి. ఇందులోంచి వాటర్ మనకు బయటకు వస్తాయి. ఒక 10 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ముక్కలన్నిటినీ మనం టాస్ చేసుకుంటున్నాం ఈవెన్గా కుక్ అవ్వడానికి. మూత పెట్టేసుకుందాము. ఒక 10 నిమిషాలు కుక్ అవ్వని. 10 నిమిషాల తర్వాత చూడండి వాటర్ మనకి ఎలా బయటకు వస్తుందో. చికెన్ అనేది కుక్ అవుతుంది. ఇందులోనే మనము ఇందాక రెడీ చేసుకున్నాం కదండి, ఆ మసాలా మిక్స్ని యాడ్ చేసుకోవాలి. చూడండి ఇలా పేస్ట్లా చేసుకున్నాం కదా, ఈ మసాలా మిక్స్ని మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాలు మనం కొంచెం ముక్క పట్టుకుంటే సాఫ్ట్గా ఒక 50 to 60% కుక్ అయి ఉంటుంది. ఆ టైంలో ఈ మిక్చర్ని మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ పోసేని అది కూడా వేసేసాను. ఇందులో ఈ పేస్ట్ వేసిన తర్వాత దీనికి తగ్గట్టుగా ఉప్పు, పసుపు, అలాగే కారం, కొద్దిగా గరం మసాలా, దీంతోపాటు ధనియాల పొడి కూడా యాడ్ చేసుకుంటున్నాను. మసాలాలు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకున్నాము. ఇప్పుడు కొద్దిగా సిమ్లో పెట్టుకుంటున్నాము. కొద్దిగా మసాలాలు వేగాక అందులో వాటర్ పోసుకొని మూత పెట్టేశాను. చూడండి మూత తీసి చూస్తున్నాను. 10 నిమిషాలకి చికెన్ ఎంత బాగా కుక్ అవుతుందో. ఇలాగా మనకి చికెన్ ముక్కలన్నీ మనకి బాగా పర్ఫెక్ట్గా కుక్ అయ్యే వరకు సిమ్ టు హై టు మీడియం, హైలో కాకుండా మీడియంలో ఉంచుకొని మనం కుక్ చేసుకున్నాం. చూడండి కూర దగ్గరికి వచ్చేసింది, మనకి రెడీ అవ్వచ్చింది. లాస్ట్లో మనం ఇలా గ్రీన్ చిల్లీస్, అలాగే కరివేపాకు ఇవి 2 యాడ్ చేసుకుందాం. కొత్తిమీర కూడా ఇవి లాస్ట్లో యాడ్ చేసుకోవడం వల్ల కర్రీ కొద్దిగా టేస్ట్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుంది. ఇది ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, నాన్ వెజ్ కర్రీస్కి మాత్రం మిస్ అవ్వద్దు. లాస్ట్లో మనం తినేటప్పుడు కూడా ఆ చికెన్ పీసెస్తో పాటు ఆ గ్రీన్ చిల్లీ అనేది తింటూ ఉంటే చాలా బాగుంటుంది.
ఒకసారి ట్రై చేయండి. అంతే అండి, ఎంతో సింపుల్గా ఉండే ఈజీగా ఉండే చికెన్ కర్రీ ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.